హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. కేసు ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు, కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు స్పోర్ట్స్ క్రీడా కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్ మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్ తో క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. గైస్ ఇక కంపెనీ వచ్చేసి సోషల్ మీడియా క్వాలిటీ కంట్రోల్ అసోసియేట్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. గైస్ ఇక చూడండి, రిమోట్ జాబ్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్, మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క సోషల్ మీడియా క్వాలిటీ కంట్రోల్ అసోసియేట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే, సో మీకు స్టార్టింగ్ శాలరీని 30,000 పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి, సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తే మంత్లీ 30,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి సో ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకు రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీ చేసినటువంటి వర్క్ ఏంటంటే, సో ఇక స్పోర్ట్స్ క్రీడా కంపెనీ ఏంటంటే గ్లోబల్ స్పోర్ట్స్ కంటెంట్ ప్లాట్ఫామ్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి స్పోర్ట్స్కి సంబంధించి కంటెంట్ అయితే క్రియేట్ చేసేసి సో కంపెనీస్కి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి అప్లై అయితే చేసుకోండి. ఇక ప్లాట్ఫామ్ మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి, ఫ్యాక్ట్ చెక్ ఇమేజెస్ పోస్ట్ క్రియేటెడ్ బై సోషల్ మీడియా మేనేజర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక ప్లాట్ఫామ్లో ఎవరైతే సోషల్ మీడియా మేనేజర్స్ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారో, సో వాళ్ళు వచ్చేసి సో ఇక సోషల్ మీడియాకి సంబంధించిన అంటే స్పోర్ట్స్కి సంబంధించి వీళ్ళు ఒక పోస్ట్ అయితే క్రియేట్ చేస్తుంటారు అనమాట. సో ఇక పోస్ట్ అంటే ఇమేజెస్ని అయితే మీరు ఫ్యాక్ట్ చెక్ అయితే చేయాల్సి ఉంటుంది, అంటే చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో గ్రామర్ ఎర్రర్స్ కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి, అదేవిధంగా టైపింగ్స్ కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దీంతో పాటు వెరిఫై దట్ పోస్ట్ ఆర్ ఫ్రీ ఆఫ్ ట్రోలింగ్ కంటెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక కంటెంట్ అంటే ఇక పోస్ట్కి సంబంధించినటువంటి కంటెంట్ కరెక్ట్గా లేదంటే ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయని చెప్పేసి కూడా మీరు వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు కన్ఫర్మ్ దట్ ఇమేజెస్ సోర్సెస్ కంప్లీట్ విత్ ది గైడ్లైన్స్ సెట్ బై ది ఎడిటోరియల్ అండ్ సోషల్ మీడియా టీమ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఏదైతే ఒక పోస్ట్ క్రియేట్ చేస్తారో, సో ఇక పోస్ట్కి సంబంధించి ఇక ఎడిటోరియల్కి సంబంధించి అదేవిధంగా సోషల్ మీడియా టీమ్స్కి సంబంధించి సో ఇక ప్రాపర్ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పేసి మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక ఇమేజ్ని బట్టి. దీంతో పాటు ఎన్ష్యూర్ కంటెంట్ అదర్స్ టు మెటర్స్ ఎడిటోరియల్ గైడ్లైన్స్ అవాయిడింగ్ ఇన్అప్రోప్రియేట్ సెక్షువల్ కంటెంట్ వైలెన్స్ రిసైట్ ఆర్ సిస్ట్ రిమార్క్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక పోస్ట్ యొక్క కంటెంట్ వచ్చేసి కరెక్ట్గా ఉందా లేదా అంటే ఇక ఎడిటోరియల్ గైడ్లైన్స్కి తగ్గట్టుగా ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఏమైనా యొక్క సెక్షువల్ కంటెంట్ కావచ్చు లేదంటే వైలెన్స్ కంటెంట్ కనుక ఉన్నట్టయితే సో వాటిని అయితే మీరు సో ఐడెంటిఫై చేసేసి సో మేనేజర్స్కి అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే అవాయిడ్ ది ఇన్క్లూషన్ ఆఫ్ ప్యారోడ్ ఆర్ అన్ఒరిజినల్ కంటెంట్ ఎన్షూరింగ్ ఆల్ పోస్ట్స్ ఆర్ ఒరిజినల్ అండ్ యూనిక్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో గైస్ ఏదైతే అన్ఒరిజినల్ కంటెంట్ ఉంటుందో సో ఇక కంటెంట్ని అయితే మీరు అవాయిడ్ చేస్తూ అన్ని పోస్ట్లకి కూడా ఒరిజినల్ కంటెంట్ ఉండేటట్టుగా మీరు యూనిక్గా ఉండేటట్టుగా సో మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది పోస్ట్ యొక్క కంటెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్క్. గైస్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే గైస్ పర్ డేకి మీరు 100 పోస్ట్స్ అయితే రివ్యూ చేయాల్సి ఉంటుంది అప్రాక్సిమేట్లీ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీకు ఈ యొక్క బేసిక్గా యూఎస్ స్పోర్ట్స్కి సంబంధించి పాప్ కల్చర్ అండ్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి మీకు అర్థం చేసుకుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. 4 డేకి అయితే 100 పోస్ట్ అయితే మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇక రిక్వైర్మెంట్స్కి మీరు ఓకే అనుకుంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి వీళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి
అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మినిమం మీకు 1 to 4 ఇయర్స్ వరకు సోషల్ మీడియా ఎక్స్‌పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ అలాగే దీంతో పాటు ఎక్సలెంట్ లాంగ్వేజ్ అండ్ డిజైన్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ అండ్ అలాగే ఎక్స్‌పీరియన్స్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదొచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్‌గా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మాక్సిమం వీడియో చూస్తుంటేనే అప్లై అయితే చేసుకోండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అలాగే ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్‌కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకుంటే గెస్ నేను డిస్క్రిప్షన్‌లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ మీద క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్‌లైన్ లింక్ క్లిక్ హియర్ అని చెప్పేసి బ్లూ కలర్‌లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై అని ఉంది కదా. సో ఇక అప్లై నా బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్‌ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్‌ని అయితే అప్లోడ్ చేసేసేయండి. సో రెజ్యూమ్‌ని అప్లోడ్ చేసారంటే మీ యొక్క రెజ్యూమ్‌లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆటో ఫిల్ అయిపోతాయి. లేదు మేము మాన్యువల్‌గా అప్లై చేసుకుంటాం అనుకుంటే మాన్యువల్‌గా అప్లై అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే మీ యొక్క బేసిక్ ఇన్ఫో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క అడ్రస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. స్టేట్, సిటీ, అదేవిధంగా ప్రొవిన్స్, పోస్టల్ కోడ్, కంట్రీ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. అదేవిధంగా ప్రొఫెషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. గైస్ మీరు జాబ్ చేస్తున్నట్టయితే ప్రజెంట్ మీరు ఏం వర్క్ చేస్తున్నారో సో ఇక జాబ్ టైటిల్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు జాబ్ చేయకపోతే ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఉందన్నమాట ఎన్ఏ అని చెప్పేసి. అదేవిధంగా స్కిల్ సెట్ కూడా అడుగుతున్నారు. సో మీకు స్కిల్స్ కనుక ఉన్నట్టయితే మెన్షన్ చేయండి. సో వీళ్ళు పర్టికులర్గా డిజైనింగ్ స్కిల్స్ అదేవిధంగా లాంగ్వేజ్ స్కిల్స్ అయితే అడిగారు కాబట్టి సో ఇక స్కిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అదేవిధంగా ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఫ్రెషర్స్ అయితే ఇక్కడ ఫ్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత శాలరీ ఎక్స్పెక్టేషన్, కరెంట్ డెసిగ్నేషన్ ఫ్రెషర్ క్యాండిడేట్స్కి అయితే సో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదనమాట. అదేవిధంగా ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసేసేయండి. మీకు ఏమైనా సోషల్ నెట్వర్క్ సంబంధించి లైక్ లింక్డ్ఇన్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ అకౌంట్స్ కనుక ఉన్నట్టయితే ఇక ప్రొఫైల్స్ అయితే ఇక్కడ లింక్ అయితే కాపీ పేస్ట్ చేసేసేయండి. అదేవిధంగా మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గైస్ ఇక్కడ మనకు స్టార్ గుర్తు ఉన్నవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ కంపల్సరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. స్టార్ గుర్తు లేనివి అయితే మీరు వదిలేసిన కూడా ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. సో కంపల్సరీ ఇక్కడ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని ఓకే అనుకుంటే ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సరే అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అయ్యి బెస్ట్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సరే అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇప్పుడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.